మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సిఐటియు నాయకులు దయా రమాదేవి డిమాండ్ చేశారు. సెంట్రలైజ్డ్ కిచెన్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని, ఇది దారుణమని అన్నారు. కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన 155 స్మార్ట్ కిచెన్ల ఏర్పాట్లను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్మార్ట్ కిచెన్ కోసం ప్రభుత్వం 55 లక్షల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కిచెన్ల ద్వారా 20 నుంచి 50 కిలోమీటర్ల దూరం ఆహారాన్ని సరఫరా చేస్తే ఆ భోజనంలో పోషక విలువలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అక్షయ పాత్ర, ఇస్కాన్ వంటి ప్రైవేట్ సంస్థలకు తమ నేతలకు ఉపాధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆమె ఆరోపించారు. 26 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 10,000 ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జింగ్ 20 రూపాయలకు పెంచాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు విజయవాడలో రాష్ట్ర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా స్మార్ట్ కిచెన్ల పేరుతోని ఈరోజు కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రజాధనాన్ని కార్పొరేట్ ఆధ్యాత్మిక సంస్థలకి, అక్షయ పాత్ర వంటి వాటికి అప్పనంగా ప్రభుత్వం కట్టబెట్టబోతుంది. మేమేమో ఒక పక్కన 26 సంవత్సరాల నుండి ఎండకెండుతూ వానకి తడుస్తూ ఈ పథకాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వస్తున్నాము. పిల్లలకి మంచిగా వేడివేడిగా సుప్రీంకోర్టు అక్కడే భోజనం వండి పెట్టాలని చెప్తే అక్కడే వండి పెడుతున్నాము. కానీ ఈరోజు ఆధ్యాత్మిక సంస్థల పేరుతోని కోట్ల రూపాయల స్మార్ట్ కిచెన్ల పేరుతోని ఒక చోట వండి దాదాపు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం సరఫరా చేయాలనేటటువంటి ప్రభుత్వ ఆలోచన స్మార్ట్ కిచెన్ల పేరుతో చేస్తుంది. దాని ఆలోచనని వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు స్మార్ట్ కిచెన్లకి రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టుగా 155 స్మార్ట్ కిచెన్లు 55 లక్షల రూపాయలు కేటాయిస్తున్నాం అనేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అయ్యా, ముఖ్యమంత్రి గారిని ధర్నా సందర్భంగా మేము అడుగుతున్నాం. 5,000 పాఠశాలలో ఈరోజు వంట షెడ్లు లేవు. అనేక సంవత్సరాలుగా మేము వంట షెడ్లు నిర్మించండి అనేసి అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి మెమోరాండాలు ఇచ్చినాం. ఏనాడు ఈ వంట షెడ్లకి డబ్బులు కేటాయించినటువంటి ప్రభుత్వం కాదు. వేతనాలు పెంచమంటే డబ్బులు లేవంటున్నారు. పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలు అడుగుతుంటే డబ్బులు లేవంటున్నారు. మరి పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలకు డబ్బులు లేనప్పుడు, వంట షెడ్లు కట్టడానికి డబ్బులు లేనప్పుడు, వేతనాలు పెంచమంటే డబ్బులు లేనప్పుడు స్మార్ట్ కిచెన్ల పేరుతోని వేల కోట్ల రూపాయలు ఏ రకంగా ఈరోజు ఆధ్యాత్మిక సంస్థలకు కేటాయిస్తున్నారు అనేసి మేము అడుగుతున్నాం. కాబట్టి ఇదంతా మోసం. ఈరోజు కార్మికుల సంఖ్యను తగ్గించేసి కార్మికులకు ఉపాధిని లాగేసుకొని ఈరోజు నేను లక్షాధికారులను చేస్తాను, ఈరోజు పారిశ్రామికవేత్తలను తయారు చేస్తానని చెప్తేటటువంటి మాట ఏదైతే ఉంది అది బోగస్ది. కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, స్మార్ట్ కిచెన్లను రద్దు చేయాలి. ఈరోజు కిచెన్ షెడ్లు లేనటువంటి పాఠశాలలో కిచెన్ షెడ్లు ఏర్పాటు చేయాలి. కనీసమైనటువంటి సౌకర్యాలు, మంచినీరు ఏర్పాటు చేయాలి. వంట షెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వంట కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి. కనీసం రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయల వేతనం ఇవ్వాలి. ధరల పెరుగుదలకు అనుకూలంగా 20 రూపాయలు పిల్లలకి మెనూ ఛార్జీలు పెంచాలి. గ్యాస్ ప్రభుత్వం ఇవ్వాలి. ఈ పథకంలో పనిచేస్తున్నప్పుడు అనేక మంది కార్మికులకు ప్రమాదాలు జరుగుతున్నాయి, చనిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం జాడుపల్లి గ్రామంలో మెలిపెద్ది రమ అనేటటువంటి కార్మికురాలు నిప్పంటుకొని వంట చేసేటప్పుడు నిప్పంటుకొని చనిపోయింది. ఏ ప్రభుత్వం ఆమెను ఆదుకోలేదు. కాబట్టి చనిపోయిన కుటుంబాలకు 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ నేతల కుటుంబ సభ్యులపై అసభ్య విమర్శలు చేసిన రాధాకృష్ణ క్షమాపణలు చెప్పకపోతే తామే చెప్పిస్తామని మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాధాకృష్ణ చేసింది తప్పని చంద్రబాబు ఖండించకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ధ్వజమెత్తారు. పోలీస్ శాఖ కూడా దిగజారి వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు. వైసీపీ నేతల కుటుంబ సభ్యులపై రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాకపోవడాన్ని నిరసిస్తూ వైసీపీ ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు పోలీస్ కమిషనర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలంటే రాధాకృష్ణకు గౌరవం లేదన్నారు. ఆయన వ్యాఖ్యలను సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తమ పార్టీ నేత అంబటి రాంబాబు పొరపాటున చిన్న మాట మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పినా జైల్లో వేశారని, రాధాకృష్ణను ఎందుకు అరెస్ట్ చేయలేదని వారు ప్రశ్నించారు. రాధాకృష్ణ విమర్శలను చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు సమర్థిస్తారా అని నిలదీశారు. చంద్రబాబు నాయుడిని ఏమీ అనకపోయినా అసెంబ్లీలో గగ్గోలు పెట్టారని ఎద్దేవా చేశారు. రాధాకృష్ణపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి వస్తుందన్నారు.
రాధాకృష్ణ క్షమాపణలు చెప్పకపోతే తాము చెప్పిస్తామని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సైతం వైసీపీ నేతలు వినతి పత్రాన్ని అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యుల మీద కించపరిచే విధంగా, మహిళలను అవమానపరిచే విధంగా మాట్లాడారు. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా అటు హైదరాబాద్లో కానివ్వండి, నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్లు కానివ్వండి, గతంలో కూడా ఇక్కడ సిపి గారికి మేము అందరం కూడా వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు సాక్ష్యాధారాలతో సహా ఈరోజు కూడా కంప్లైంట్ ఇద్దామని చెప్పని మా ఎన్టీఆర్ జిల్లా నుంచి అందరం కలిసి వస్తే అది తీసుకోవడానికి కూడా పోలీస్ అధికారులు అందరూ కూడా వెనకాడే పరిస్థితి. అంటే మహిళల్ని కించపరిస్తే కనీసం మహిళలను కించపరిస్తే వాటి మీద కంప్లైంట్ తీసుకోవడానికి కూడా పోలీసు వ్యవస్థ వెనకాడుతుందంటే ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఏ విధమైన గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంట్లోనే మహిళలుగా అవుతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సామాన్య మహిళలు అనేవాళ్ళు మహిళల కింద రారా? ఎంత దుర్మార్గంగా రాధాకృష్ణ మాట్లాడాడంటే అంత దుర్మార్గంగా. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లో గతంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, దాని మీద యాక్షన్ లేదు. కలంపోటుగాడిని అని చెప్పుకునే రాధాకృష్ణని విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ముందు మీడియా మిత్రుల సమక్షంలో నువ్వు మాట్లాడిన మాటలు కానీ, నువ్వు వాడిన భాష కానీ ఒక బూతు పత్రిక, ఒక బూతు ఛానల్ సభ్య సమాజం తలదించుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని మొత్తం కూడా కించపరిచే విధంగా మా కుటుంబాల మీద నిందలు వేసి రాధాకృష్ణని ప్రశ్నిస్తా ఉన్నా. రాధాకృష్ణని సమర్థించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతా ఉన్నా, కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా, కూటమి ప్రభుత్వాన్ని సమర్థించే బీజేపీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా. ఏమయ్యా, రాధాకృష్ణ మాట్లాడిన మాటలు అదే మీ కుటుంబ సభ్యులు అంటే మీరు అరిసి గీపెట్టి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయటమే కాదు, ఎక్కడికక్కడ తగలబెట్టే కార్యక్రమం చేస్తారు. మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అంటే రాధాకృష్ణ మాట్లాడిన భాషని, రాధాకృష్ణ మాట్లాడిన వేషాలని మీరు సమర్థిస్తున్నారా? చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా. రాధాకృష్ణ ఏదైతే మహిళల గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేశారో దాని గురించి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో కూడా మేము శాంతియుతంగా ఏబిఎన్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. అలాగే లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్లు చేయడం జరిగింది. ఈరోజు మా జిల్లా ఇన్ఛార్జ్ గారు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో సిపి గారికి కూడా మేము ఒక కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి, తప్పనిసరిగా ఏబిఎన్ రాధాకృష్ణ మీద తగు చర్యలు చేపట్టాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మా 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మా జిల్లా ఇన్ఛార్జ్ గారు, మా పార్టీ శ్రేణులు, నాయకులు, పెద్దలందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున సిపి ఆఫీస్కి వస్తే కనీసం బయటికి వచ్చి ఏ ఒక్కరు సిపి గారు కానీ, ఏసీపీలు కానీ, డీసీపీలు కానీ ఎవ్వరు కానీ ఒక్కరికి వచ్చి అది తీసుకోవడానికి కూడా, మా మెమండరం తీసుకోవడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు అని అంటే ఆంధ్రప్రదేశ్లోన అంబేద్కర్ రాజ్యాంగం ఎప్పుడో తొక్కబడింది, రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీందర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గ్రామీణ స్థాయిలో ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా నిలిచే పంచాయతీరాజ్ సంస్థలను బలహీనపరచడం ద్వారా ప్రజలకు న్యాయం దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలను పారదర్శకంగా నడిపించాల్సిన ప్రభుత్వం అవినీతిమయం చేయడంలోనే ఆసక్తి చూపిస్తోందని ఆరోపించారు. కేవలం పెట్టుబడిదారుల ప్రయోజనాలకే పనిచేసే పార్టీగా కూటమి ప్రభుత్వం మారిపోయిందని, సాధారణ ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందని మండిపడ్డారు. ఎప్పుడైతే మనం వ్యవస్థలను కాపాడితే
ఆ వ్యవస్థలే ప్రజాస్వామ్యాన్ని కావచ్చు, పౌరుల్ని కావచ్చు కాపాడతాయనేది మనం నమ్మినటువంటి సిద్ధాంతం. కానీ ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కార్పొరేట్ల, కేవలం పెట్టుబడిదారుల కోసం పనిచేసేటువంటి పార్టీగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అవతరించాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకానికే చెదలు పట్టిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం తరఫున అనేక సందర్భాల్లో పోరాటం చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి గణాంకాలే తెలియజేస్తున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2021 కరోనా టైంలో కూడా 47,52,54 హౌస్ హోల్డర్స్కు 25,85,84,000 పని దినాలు కల్పిస్తే, అదేవిధంగా 21-22లో కూడా 24,14,75,000 పని దినాలు కల్పించారు. అదేవిధంగా 23-24లో 25,54,92,000 మందికి పని దినాలు కల్పించినటువంటి గొప్ప మనసున్నటువంటి నేత దార్శనికుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులుగానో కార్యకర్తలుగానో జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులుగానో మేము చెప్పట్లే. ఇది మీ దగ్గర ఉన్నటువంటి డేటా, కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎన్ఆర్ఈజీఎస్ చట్టం యాక్ట్లోకి వెళ్ళి తీసేటువంటి మీ అఫీషియల్ పేజ్లో ఉన్నటువంటి డేటాను మేము ఈరోజు డ్రా చేసి మేము చదువుతున్నటువంటి ఇది. అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో 2025 నుంచి 2025 నుంచి 25 సంవత్సరంలో గణాంకాలు ఏం చెప్తున్నాయంటే కేవలం 42,85,000 హౌస్ హోల్డర్స్కి 18,59,77,000 పని దినాలు మాత్రమే కల్పించారు. అంటే ఈ యొక్క ఉపాధి హామీని ఎంత అవినీతిమయం చేశారంటే పేదల కడుపులు కొట్టి తెలుగుదేశం పార్టీ కూటమి నేతల యొక్క కడుపులు నింపేకి ఈ యొక్క స్కీమ్ను మార్చుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గ్రేటర్ విజయవాడపై సీఎం చంద్రబాబుతో స్పష్టమైన ప్రకటనలు ఇప్పించకుండా ఎంపీ కేశినేని చిన్ని పత్రికా ప్రకటనలతో సరిపుచ్చుకుంటున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి ధోనిపూడి శంకర్ విమర్శించారు. ఒక పక్క 86 డివిజన్ల బౌండరీలపై అభ్యంతరాలు జరిపాయని నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం చెబుతుంటే విజయవాడ ఎంపీ మాత్రం గ్రేటర్ విజయవాడ అనే ప్రకటనలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ గత 2 సంవత్సరాలుగా 120 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించలేని దయనీయ స్థితిలో ఉందన్నారు. కాంట్రాక్టర్లకు బకాయిలు 140 కోట్ల మేర చెల్లించక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో నగరపాలక సంస్థ ఖజానా కొట్టిమిట్టాడుతోందన్నారు. నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితిపై స్పెషల్ ఆఫీసర్ శ్వేతపత్రం విడుదల చేయాలని శంకర్ డిమాండ్ చేశారు. మేము ముందు నుంచి సిపిఐగా చెప్తున్నాం. ఓకే, గ్రేటర్ హోదా స్వాగతిస్తూ దానికి చట్టబద్ధత ఏది, అసలు ఎలా మీరు కౌన్సిల్ తీర్మానం అన్నది ఉన్నాయి తీర్మానాలు. అలాగే అట్ ది సేమ్ టైం ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఒక చట్టబద్ధత అనేటువంటిది అది రానిదే గ్రేటర్ హోదా మీరు ఎలా కల్పిస్తారు? ముఖ్యమంత్రితో ప్రకటన ఇప్పిస్తామని చెప్తున్నారు, సంతోషం, ఇప్పించండి. ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలి. విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధి జరగాలి అంటే, నగరం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా అమరావతికి వేలాది కోట్ల రూపాయలుతో అభివృద్ధి చేస్తున్నారు, దాన్ని స్వాగతిస్తున్నాం. బట్ అట్ ది సేమ్ టైం ఒక చరిత్ర ఉన్నటువంటి నగరం విజయవాడ అమరావతి ముందు దిష్టిబొమ్మలాగా అవ్వకూడదు అనేటువంటిదే మా ప్రధాన ఉద్దేశం. కాబట్టి విజయవాడ నగరం అభివృద్ధి జరగాలి అంటే గ్రేటర్ విజయవాడ అయి తీరాల్సిందే. అదే సందర్భంలో 86 డివిజన్ల పేరుతోటి అభ్యంతరాలు తెలియజేయండి అని చెప్పేసి అధికారులు ఒక పక్క చెబుతున్నారు. ఓ పక్కన ఎంపీ గారేమో ఎమ్మెల్యేలేమో గ్రేటర్ విజయవాడ వచ్చేస్తుందని చెప్తున్నారు. కాబట్టి 2 ద్వంద్వ ప్రమాణాలు ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి అది క్లియర్గా ప్రభుత్వం వెంటనే తక్షణమే గ్రేటర్ విజయవాడ హోదా కల్పించాలని, చట్టబద్ధ కల్పించాలని చెప్పి కూడా సిపిఐ ఎక్స్ ఫ్లోర్ లీడర్గా కార్పొరేషన్లో, అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులుగా నేను డిమాండ్ చేస్తున్నా. ఇదే సందర్భంలో 120 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయి. ఘోరమైన పరిస్థితి అన్నమాట. 1003 కనెక్షన్స్ ఉన్నాయి. వేరే 3 సర్కిల్లో కూడా విద్యుత్ దీపాలతో కలుపుకొని మొత్తం 1003 కనెక్షన్స్ ఉంటే నెలకి
5,60,00,000 రూపాయలు కార్పొరేషన్ విద్యుత్ శాఖకు చెల్లించాలి. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో ₹1 కూడా విద్యుత్ శాఖకు చెల్లించలేనటువంటి పరిస్థితి. ఎప్పుడు విద్యుత్ దీపాలు ఆగిపోతాయో తెలియదు. ప్రభుత్వ శాఖల మధ్యన సమన్వయం లేనటువంటి పరిస్థితి. విజయవాడ పాత కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీవో ప్రకారం జీతాలు ఇవ్వకుండా జీతంలో కోత విధిస్తూ కార్మికులను దోచుకుంటున్నారని సిపిఎం ఈస్ట్ ఇన్ఛార్జ్ పుప్పాల కృష్ణ తెలిపారు. తగ్గించి ఇస్తున్న జీతం కూడా ప్రతి నెల ఇవ్వకుండా 3-4 నెలలకు ఒకసారి పెండింగ్ పెడుతున్నారని, రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులు జీతాలు ఇవ్వకపోతే ఏ విధంగా జీవిస్తారని ప్రశ్నించారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులకు 3 నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని, వారిని ఆప్కాస్లో కలపాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కృష్ణ మాట్లాడుతూ విజయవాడ నగరంలో కొత్త పాత ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 200 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నట్లు తెలిపారు. జనవరి నుంచి ఇప్పటి వరకు వారికి జీతాలు ఇవ్వలేదన్నారు. ఇక్కడ పనిచేసే కార్మికులకు ఏ నెలకు ఆ నెల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. జీవో ప్రకారం 18,600 ఇవ్వాల్సి ఉండగా 13,800 రూపాయలతో సరిపెడుతూ అది కూడా ప్రతి నెల ఇవ్వకుండా దోచుకుంటున్నారని అన్నారు. ఇంటి అద్దెలు కూడా కట్టలేని పరిస్థితులు ఉన్నాయని, రవాణా ఖర్చులు కూడా వారికి పెరిగాయని తెలిపారు. ప్రతి నెల జీతం ఇచ్చే విధంగా తమను ఆప్కాస్లో చేర్పించాలని కోరుతూ కార్మికులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యను పరిష్కరించకపోతే సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ రోజున కార్మికులందరినీ ఆప్కాస్లో చేయాలని చెప్పేసి, ఆప్కాస్లో చేర్చాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఆప్కాస్లో చేర్చకపోవడం పక్కన పెడితే నెల నెల ఇవ్వాల్సినటువంటి జీతాలు జీవో ప్రకారం 18,600 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతాన్ని కేవలం 13,800 రూపాయలతో సరిపెడుతూ అది కూడా ప్రతి నెల ఇవ్వకుండా దోచుకుంటున్నటువంటి పరిస్థితి రోజున కనిపిస్తూ ఉంది. 3 నెలలుగా జీతాలు లేకుండా ఏ రకంగా వాళ్ళు పనిచేయాలనేటువంటిది ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులందరికీ కూడా ఈ రోజున ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ పేరుతో వాళ్ళకి బిరుదులు ఇస్తూ సేవారత్నాలు అని చెప్పేసి వాళ్ళ సేవలని కొనియాడుతున్నటువంటి సందర్భంలో మీ యొక్క పొగడ్తలతో, మీ యొక్క వీటితో వాళ్ళ పొట్ట నిండుతుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం వాళ్ళ యొక్క పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చి పనిచేసుకుంటా ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు పొట్ట వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం ఈ ఇంటి అద్దెలు కట్టేటువంటి పరిస్థితి లేక ఇళ్లలో సామాన్లు బయటపడేసేటువంటి పరిస్థితులు చాలామంది ఇళ్లలో కనపడతా ఉన్నాయి. ఇక్కడికి రావడానికి, ప్రతిరోజు పనికి రావడానికి సుదూర ప్రాంతాల నుంచి ఖర్చు చేసేటువంటి రవాణా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఇవ్వాల్సినటువంటి జీతం సరిగ్గా ఇవ్వకపోగా ఇవ్వాల్సినటువంటి జీతంలో కోతలు విధిస్తూనే మరోవైపున ఇవ్వాల్సినటువంటి జీతాలను ఇవ్వకుండా 3 నెలలు 6 నెలలు ఈ రకంగా ఆపుతూ ఉంటే కార్మికులు ఏ రకంగా వాళ్ళ పొట్ట నింపుకుంటారు, వాళ్ళ జీవితాన్ని సాగిస్తారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేదంటే ఇంకో దానికి వ్యతిరేకంగానో ఇక్కడ కూర్చోలేదు. వాళ్ళు పొట్టకూటికి ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ రోజు హామీ ఇచ్చిందో ఎన్నికలకి సందర్భంలో ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచుతాం, మాది మంచి ప్రభుత్వం, మేము కార్మికులందరికీ ఖచ్చితంగా వేతనాలు సరిగ్గా వేస్తామని చెప్పేసి ఆ రోజున గొప్పలు చెప్తూ ఏ రకంగా అయితే అధికారంలోకి వచ్చారో ఈ రోజున వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంది ఒకటే, అయ్యా మేము కడుపులు ఎండిపోతూ ఉన్నాయి, జీతాలు లేక మా జీతాలు లేక ఇళ్లలోంచి బయటికి గెంటేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది, కనీసం రవాణా ఛార్జీలకు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. మీరు వెంటనే ఈ కాంట్రాక్ట్ పద్ధతి ఏదైతే ఉందో ప్రతి నెల జీతం ఇచ్చేటువంటి విధంగా ఆప్కాస్లో జాయిన్ చేయండి, మమ్మల్ని ఆప్కాస్లో చేసి ప్రతి నెల మీరు నిర్ణయించినటువంటి 18,600 జీతం వాళ్ళ చేతికి వచ్చేలాగా చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మెడికల్ కాలేజీలో పనిచేస్తాను నేను. ఈ కాంట్రాక్ట్ వచ్చి 6 నెలలు అయిందండి. ఒక్క పిఎఫ్ వేశాడు. జీతాలు కూడా నెల కూడా మేము జీతాలకి 15వ తారీఖు అని మాకు చెప్పారు. ఈ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు 15వ తారీఖు ఎదురు చూసాము, జీతం పడదు. మళ్ళీ 2వ నెల వచ్చిన 10 రోజులకు మళ్ళీ మేము ధర్నాకు కూర్చోవాలి. ధర్నాకు కూర్చున్న తర్వాత అంటాడు ఇంకో 10 రోజులు ఆగండి అమ్మా, 2 జీతాలు వేసేస్తామని అంటాడు. 2 జీతాలు లేవు, 1 జీతాల్లో పిఎఫ్ కూడా లేదు, మరి ఈఐసీ కూడా ఇవ్వట్లేదు. ఈఐసీ అయిపోతే మరి అక్కడ హాస్పిటల్లో చూపించుకోవాలంటే మరి మా ఆయన పేషెంట్ అండి, మరి అక్కడ చూపించుకోవాలంటే అక్కడ చూడట్లా, పిఎఫ్ వేయట్లేదు, మీకు మేము చూడమని చెప్తున్నారు.
ఇలాగ మమ్మల్ని బాధ పెడుతున్నాడు. ఈ కాంట్రాక్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలానే బాధ పెడుతున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మరి కాంట్రాక్ట్ మరి టెండర్లు వేస్తారు, మరి ఇచ్చేవాడా ఈయనోడని మరి చంద్రబాబు గారు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తాడు కాంట్రాక్టు. ఇబ్బంది పడేది మేము లేబరం, మేము ఇబ్బంది పడాలి, కూర్చోవాలి, రోడ్ల మీద కూర్చోవాలి, ఎండల్లో కూర్చోవాలి, మేము అందరం ధర్నాలు చేయాలి. మాకేమైనా లక్షల జీతాలు ఇస్తున్నారా చెప్పండి? ఇచ్చే 10,000 కూడా మేము ఇలా ధర్నాలు చేసి ఆడవాళ్ళమి ఎండల్లో కూర్చొని కూడు లేక నీళ్ళు లేక అద్దెలు కట్టుకోవాలి. మరి భర్తలైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా బతుకుతారు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.